వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. పలాస నియోజకవర్గంని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని ఎమ్మెల్యే గౌతు శిరీష్ అవగాహన కల్పించారు. పలాస మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నివారణపై డిఎస్సీ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ నియోజకవర్గంలోకి మత్తు పదార్థాలు రాకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్న సరిహద్దు మండలాల పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి పాఠశాలలు, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలు ఎలా తయారు చేస్తారు, వాటిని వాడితే ఏమవుతుంది అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. డిఎస్సీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరికి కృషి చేయాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా డి అడిక్షన్ సెంటర్కు వెళ్లాలన్నా 14,500 టోల్ నెంబర్ ఫ్రీకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు మీరు వెనక్కి రండి, ముందుకు రండి. రండి రండి, నెమ్మది రండి. ఈక్వల్గా రండి. ఇక్కడికి విచ్చేసినటువంటి సార్ కొంచెం అని జెండా కొంచెం జెండా జెండా శిరీష గారు మొట్టమొదటిసారిగా మన పాఠశాలకు విచ్చేస్తున్నారు. మనమైతే ప్రతిజ్ఞ చేస్తామో అదేవిధంగా అట్లా అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఆలోచిస్తున్నారు అలాగే ఉందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని. సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో కనిపించిన పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ చేస్తూ మనం కూడా వీటిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు అందరూ కూడా వీటిని బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.